హృదయం ఈరోజు నిందకు, అవమానాలకి బద్దలైపోయిన స్థితిలో, హృదయం బద్దలైపోయిన స్థితిలో, ముక్కలైపోయింటుంది మనసు. మరలా దాన్ని ఒక్కసారి చూడండి, అద్దం బద్దలైపోతే, అద్దం పగిలిపోతే దాన్ని ఎవరు మరలా బాగు చేయలేరంట. లైఫ్లో మనం ఎక్కడో ఏదో చోట అనుభవించిన ఆ అవమానం అనేది లైఫ్ లాంగ్. చూడండి, కొందరు పబ్లిక్లోకి రాలేరు, ఎందుకంటే ఎక్కడో ఒక అవమానం జరుగుంటుంది. సో నలుగురు మధ్యలోకి రావాలంటే వాళ్ళు ఏంటంటే ఫీల్ అవుతూ ఉంటారు, షేమ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడో వాళ్ళకి ఎక్కడో ఒక 10 మందిలో అవమానం జరుగుంటుంది. అప్పటి నుండి 10 మందిలోకి రావాలంటేనే వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, కలవరపడుతుంటారు, భయపడుతుంటారు. ఎందుకంటే నిందకు వాళ్ళ హృదయం అద్దంలాగా బద్దలైపోయి ఉంటుంది. వాళ్ళ హృదయం దాన్ని ఎవరు బాగు చేయలేరు. దాన్ని బాగు చేయడానికి కోసం ఎంతమంది ప్రయత్నించినా ఆ కలవరం అనేది వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అలాంటి స్థితిలో మీరు ఉన్నారేమో. ఈ శుభవేళ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ మీదున్న నిందను నా దేవుడు తీసివేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామస్తున్న గట్టిగా